ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కాంటినెంటల్ హాస్పిటల్స్ మరియు శ్రేష్టమైన ప్రేమ శ్రేష్ఠ ఆరు. మాతృదేవోభవ. ఒకటి ఒక్కొక్కటి ఒక్కటని ఒక్కొక్కటొక్కటని ఓపికగా 100 కోరికల్ ప్రకటన సేయు నన్ను గని బంగారు తోటలలోన మల్లియల్ వికసితమైన రీతి మురిపెమ్ముగ నవ్వెడు తల్లి. బంగారు తోటలలోన మల్లియల్ వికసితమైన రీతి మురిపెమ్ముగ నవ్వెడు తల్లి. ఇంటిలో లుకలుకలట్టులున్నవి త్రిలోచని నన్నని లాభమున్నదే. ఇంటిలో లుకలుకలట్టులున్నవి త్రిలోచని నన్నని లాభమున్నదే. అపూర్వమైన ఆత్మజ్ఞానాన్ని అలతి పదాలతో మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1462వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భారతంలో మానవ శరీర నిర్మాణ శాస్త్రం ఎనాటమీ ఎంత బాగా ఉందో మీకు తెలియాలి అంటే ప్రత్యేకించి ఈ ఆంధ్ర మహాభారతం శాంతి పర్వం 4వ ఆశ్వాసంలో 300 నుంచి 325 వరకు ఉండే పద్యాలు వరుసగా చదువుకోండి. భారతంలో కాకుండా నన్నచోడ మహాకవి రచించిన కుమార సంభవంలో దక్షయజ్ఞం ఘట్టంలో సతీదేవి అక్కడికి రాగానే దక్షుడు నీ మొగుడు ఓ మొగుడైనా కపాలం చేత్తో పట్టుకుంటాడు, ఎముకలు మెళ్ళలో వేసుకుంటాడు, జంతువుల చర్మాలు తొడుక్కుంటాడు, బూడిద పూసుకుంటాడు. మీ ఆయన ఒక ఆయనేనా, ఆయన ఇక్కడికి రాలేదని నువ్వు పెద్ద అడుగుతున్నావు ఎక్కడ అంటాడు. వెంటనే అమ్మవారు చిత్రమైన జవాబిస్తుంది. త్రిజగన్నాథు పవిత్రగాతృ క్రతుమూర్తిన్ పాతృ సత్పూజ్యుడే అజనాభీల కపాల శల్యధరుడు ఈ యజ్ఞాదులండంటివి. ఓ దక్ష, ఏమి దక్షతయా నీది? ఏమి దక్షత? నువ్వు ప్రజాపతివా? ఇంతమంది సంతానాన్ని కన్నావా? శరీర నిర్మాణం ఏమైనా తెలుసా నీకు అసలు? త్రిజగన్నాథు పవిత్రగాతృ క్రతుమూర్తిన్ పాతృ సత్పూజ్యుడే అజనాభీల కపాల శల్యధరుడు ఈ యజ్ఞాదులందంటివి. నన్ను చూడని పద్యం ఇది. ఎంత అందంగా రాస్తాడో మహాకవి పద్యాన్ని. ఈ ద్విజదేవాదులు కపాల కవచ స్థివ్రాతముల్ మేనులన్ నిజమయ్యున్నవి. ఈ ద్విజదేవాదులమేన కపాల కవచ స్థివ్రాతముల్ మేనులన్ నిజమయ్యున్నవి. రుద్రచిహ్నలివే వీనిన్ బుచ్చిరానేర్చిరే. కపాలం ధరించాడా, ఎముకలు మెళ్ళలో వేసుకున్నాడా, చర్మం ధరించాడా, బూడిద పూసుకున్నాడా? అందుకని మా ఆయన నీకు కాకుండా పోయాడా, అల్లుడు కాకుండా పోయాడా? పిల్లనిచ్చి నువ్వే కదయ్యా పెళ్లి చేసావు. ఎందుకంటే చేశాడు ఆయన స్వయంగా చేశాడు. ఇష్టం లేని పెళ్ళేం కాదు, తల్లిదండ్రులు అనుమతితో జరిగింది అది. ఆయన కాళ్ళుగడి కన్యాదానం చేశాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అల్లుడు మావగారిని సరిగ్గా గౌరవించలేదు, దాన్ని అహంకారం అంటారు. ఈ రోజుల్లో అల్లుళ్ళకి వస్తుంది అహంకారం, అప్పుడు మామగారికి వచ్చింది, అంతే తేడా. ఏదొచ్చినా అహంకారమే. అందుకని అది కాకుండా పోయాడని ఆవిడ చేసిన విచిత్రమైన ప్రశ్న ఏమిటంటే, త్రిజగన్నాథుడు పవిత్రగాత్రుడు క్రతుమూర్తి పాత్రుడు ఇవన్నీ తెలుసున్నవే పక్కనట్టండి. అది ఇక్కడ ముఖ్యం కాదు మన విశ్లేషణకి. ఈ అజనాభీల కపాల శల్యదులు, అజనం చర్మాన్ని, ఆభీల కపాలం భయంకరమైన కపాలాన్ని, శల్య ఎముకల్ని ధరించిన వాడు యజ్ఞాదులందు పూజ్యుడే అంటున్నాం, అంతే కదా. ఈ ద్విజదేవాదులు, ఈ దేవతలు కానీ ఈ బ్రాహ్మణులు కానీ ఈ యజ్ఞానికి వచ్చిన వాళ్ళు కపాల కవచ అస్థివ్రాతముల్ మేనులన్ లేవకో నిజదేహం వల్ల. ఇక్కడ వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు కానీ దేవతలు కానీ వీళ్ళ శరీరాల్లో కపాలాలు లేవా లోపల? వీళ్ళ శరీరంలో ఎముకలు లేవా లోపల? వీళ్ళకి చర్మం వీళ్ళకి అంటించి లేదా, కనపడుతుందా లేదా? ఇది కాలిస్తే బూడిదవ్వదా? ఇవన్నీ మా ఆయన బయటికి తీసి ధరిస్తే నీకు అర్థమైందా? వీళ్ళు లోపల ఉంచుకుంటే గొప్పవాళ్ళు అయ్యారా అంటే అది కుళ్ళు అని మనం అనుకున్నప్పుడు ఆ కుళ్ళు లోపల ఉంటే గొప్పది, బయటకు వస్తే చెడ్డదా? ఇది గొప్ప ప్రశ్న. అమ్మవారు తక్కువదండి. ఎముకలు కానీ కపాలము కానీ పుర్రెలు కానీ మరొకటి కానీ చర్మం కానీ ఇవన్నీ తప్పుడువి, అశుభమైనవి, అశౌచం నువ్వు అనుకుంటున్నప్పుడు
దక్ష అవన్నీ లోపల ధరించి వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారా, బయటికి ధరించిన మా ఆయన చెడ్డవాడు అయ్యాడా, అవసరమైతే మా ఆయన బయట పారేయగలడు, వీళ్ళు పారేయగలరా? చాలా చిత్రమైన ప్రశ్న ఇది. కేవలం ఏదో మాట అన్నారు కాబట్టి మాట అనడం, ఏదో మాటకు మాట తోట లాంటిది కాదు. ఇది తాత్వికమైన విషయం. ఇది మన శరీరంలో మనం ధరించినటువంటి మన పుర్రె, కపాలం ఇదే కదండి, ఇక లేదా పుర్రె, ఇవన్నీ ఎముకలు కాదా, ఇదంతా చర్మం కాదా, ఏమైనా గొప్పగా ఉందో? రోజు 3 సార్లు తోమాలి, గేదెని గడ్డెట్టు తోమినట్టు. గేదైనా శుభ్రపడుతుంది కానీ ఇది గేదె గడ్డి సరిపోతుంది. మనకి సంతూరు సోపు కావాలి, మళ్ళీ సంతూరు పొరుగురు ఎన్ని కావాలి? ఇన్ని దోమన ఇది వాసన కొడుతూనే ఉంది. ఇవి లోపల ఉంటే పవిత్రమా, బయట ఉంటే అపవిత్రమా అంటే, లోపల ఉన్నంతకాలం మనం చాలా గొప్పవాళ్ళుగా పవిత్రులుగా అందరిని పూజలు పొందు అందరూ మన కాళ్ళకి దండాలు పెట్టేస్తున్నారు ఏకంగా. మరి ఆ కాళ్ళలో ఉన్నవి కూడా ఎముకలేగా, ఆ చర్మం తీసేస్తే ఏముంది, ఎవడైనా పెడతాడా? అంటే అర్థం లోపల ఉండగా పవిత్రమే, బయటకు వస్తే పవిత్రం కాదండి. ఇప్పుడు మనం కూడా శివుడిలాగా కపాలాలు పొరెలు బుడిద పూసుకుంటే లోకం ఊరుకుంటుందా అండి? శివుడికి అది చెల్లింది. ఎందుకు చెల్లింది? ఆయన ఏమీ ఏదో లోకం మీద తిరుగుబాటు కాదు. శివతత్వంలో గొప్పతనం ఏమిటంటే ఆ రూప నిర్మాణం, ఆ భగవంతుడు ఆ రూపం ధరించడం, ఆ రూపంలో ఉండడం, కైలాసంలో ఉండడం, ఆ తపస్సు చేయడం, అలా ఉండడంలో ప్రత్యేకత ఏమిటంటే, ఒక్కసారి మీ శరీరాల్లో ఏమున్నాయో మీకు తెలియడం కోసం నేను వాటినన్నింటినీ బయట ధరించి కూర్చున్నా చూడండి. ఇగో ఈ కపాలమే మీ కపాలం, ఈ ఎముకలే మీ ఎముకలు, ఈ బూడిదే మీ బూడిద, ఈ చర్మమే మీ చర్మం. గజాసురుడు చర్మమే కదా, మనం అంతా అలాంటి వాళ్ళు, మనం శివభక్తులం కదండి, ఎదురుగా ఉన్నాం కదా, మనము గజాసురుడు లాంటి వాళ్ళమే కదా. అంచేత నీ శరీరంలో ఉండేది ఇదే అబ్బాయి, నువ్వు ఎలాగో బయటికి తీసుకోవు కాబట్టి నేను బయటికి తీసి చూపిస్తున్నా. అందుకని చూడు, శివుడు విగ్రహాన్ని చూడగానే మనకు కలగాల్సిన భావన ఇది. మారేడాకెడదామా, నీరేడాకెడదామా, దాంతో ఏదో పొందుదామా అని కాదు. ఇక శివలింగాన్ని చూస్తే సృష్టికి మూలం, అన్ని నిర్మాణాలకి మూలం శివలింగం. సృష్టికి మొట్టమొదట పుట్టింది శ్రీమన్నారాయణుని కంటే కూడా ముందు పుట్టింది శివలింగమే, సందేహమే లేదు. ఎందుకంటే మనకి ఏదైనా బొమ్మలు చేయాలంటే మట్టితో ముందు ఇలా లింగాకారం చేస్తాం, దానికి ఏదో చేతులు కాళ్ళు పెడతాం, తొండం పెడితే వినాయకుడు అయ్యాడు, తోక పెడితే హనుమంతుడు అయ్యాడు, ఏం పెట్టకుండా ముందు చేసేది మొండం, అది శివలింగాకారం. అంతే సృష్టికి మూలం కూడా శివలింగం. శివలింగాన్ని చూసినప్పుడు మనకు కలగాల్సిన భావన సృష్టికి మూలమైన పదార్థాన్ని చూస్తున్నాం కాబట్టి అందరం సృష్టి మూలంలోకి వెళ్ళవలసిన వాళ్ళమే. అందుకనే చనిపోతే శివైక్యం చెందారంటారు.